ఇప్పుడు ఎట్లా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు నోట్స్ రాసుకునేవారా? ఇప్పుడు మనకు కొన్ని స్పెసిఫిక్ బుక్స్ ఉంటాయి కదా! కొంతమంది ఆథర్‌కి సంబంధించి ఇవి మనకు స్పెసిఫిక్ అన్న ఆ బుక్స్ నుంచి ఆ బుక్స్ చదివి అట్లే ప్రిపేర్ అయ్యేదా? లేకుంటే నోట్స్ కూడా రాసుకునేదా? చాలా మంది నోట్స్ రాసుకున్నా అంటారు. నోట్స్ కొన్ని టాపిక్స్‌కి రాసుకున్నాను సార్. ఇప్పుడు ప్రిలిమ్స్‌కి నోట్స్ నేను ఎక్కువగా రాసుకోలేదు సార్. ఓకే. ప్రిలిమ్స్‌కి ఆ బుక్కుల్లోంచే మళ్ళీ అండర్‌లైన్ చేసుకొని గాని, హైలైట్ చేసుకొని గాని అవే మళ్ళీ మళ్ళీ చదువుకునేదాన్ని. కానీ మెయిన్స్‌కొచ్చేసరికి కొంచెం కొన్ని సబ్జెక్ట్స్‌కి నోట్స్ చేసుకున్నాను సార్. ఆ నోట్స్ కూడా కొంచెం షార్ట్‌గా చేసుకున్నాను. ఎందుకంటే టైం ఉండదు సార్. ఒకవేళ ఫస్ట్ జీఎస్ 1 రాసాక 2 అవర్సే ఉంటుంది జీఎస్ 2కి. సో, ఆ 2 అవర్స్‌లో అన్ని సబ్జెక్ట్స్ రివైజ్ చేయడానికంటే చాలా తక్కువ రాసుకొనుండాలి. అలా వెరీ షార్ట్ నోట్స్ అలా చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్స్‌కొచ్చేసరికి రిటెన్ స్కిల్ కూడా బాగా కావాలి. అంటే వేగంగా రాయగలగాలి. స్పష్టంగా మనం చెప్పదలుచుకున్న విషయం స్పష్టంగా గలగాలి. యాజ్ వెల్ యాజ్ కొంచెం అందంగా కూడా రాయగలగాలి. దానికి కూడా కొంత ఇంపాక్ట్ ఉంటదని చెప్తా ఉంటారు. మీరు ఎట్లా ఏమైనా సమస్యలు ఫేస్ చేసిరా రైటింగ్? రైటింగ్ ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి సార్. ఎందుకంటే 7 మినిట్స్‌లో 2 పేజీలు రాయాలి. 150 వర్డ్స్. మళ్ళీ 250 వర్డ్స్ 10 మినిట్స్‌లో రాయాలి. సో, అలాంటప్పుడు మనం రైటింగ్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్‌లో. అండ్ హ్యాండ్ రైటింగ్ అంత ఇంపార్టెంట్ కాదు సార్. ఓకే. వాళ్ళకి ఎప్పటి వరకైతే వాళ్ళకి అర్థమయ్యేటట్లు మీరు రాస్తారో, ఓకే. ఓకే. అప్పటి వరకైతే ఏం ఎగ్జామినర్‌కి ఎవరైతే ఆ! ఎవాల్యుయేషన్ చేస్తారో ఆ! వాళ్ళకి ఎగ్జామినర్‌కి అర్థమయ్యేటట్లు మీరు రాస్తే సరిపోతది. సరిపోతుంది. మరీ ఓకే. అందంగా రాయాలన్నట్లు ఏమీ ఉండదు సార్ ఇందులో. హ్మ్. అంత రాయని కూడా రాయలేము. ఆ టైమ్ లిమిట్ ఓకే. వల్ల సో, ఫాస్ట్‌గా రాయాల్సొస్తుంది సార్. సో, రాసేటప్పుడు కొంచెం టైమ్ లిమిట్ చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి మనం ఎక్కువగా. ఎగ్జామ్ కంటే ముందు కొన్ని మాక్ టెస్ట్‌లు గాని రాస్తే లేదా రోజు డైలీ ఆన్సర్ రైటింగ్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు చాలామంది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సివిల్స్ అనేసరికి ఏమీ తెలవకుండా వచ్చి కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయితారు. సెంటర్‌లో జాయిన్ అయితే అన్నీ వాళ్ళే చెప్తారు. ఉద్యోగం వచ్చేసరికి మొత్తం వాళ్ళే కోచింగ్ ఇస్తారు. మనం డబ్బులు కడితే సరిపోతదనే ఒక ఆలోచనతోనే వస్తారు. ఒక మెంటాలిటీతోనే వస్తారు. అందులో వాస్తవం ఉందా? సార్ కోచింగ్ మనకు ఒక 10% 20% హెల్ప్ అవుతుంది సార్. మిగతా 80% నువ్వు పెట్టాల్సిన ఎఫర్టే ఎక్కువుంటుంది. వాళ్ళు చెప్పింది నువ్వు చదువుకోవడం మళ్ళీ, దాని నుంచి ఏం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ వస్తున్నాయో రాసుకోవడం, నీ నోట్స్ నువ్వే రాసుకోవడం. ఇవన్నీ నువ్వు చేస్తే తప్ప మనం సక్సెస్ అవ్వలేము సార్. మొత్తం వాళ్ళ పైనయితే డిపెండ్ అవ్వకూడదు సార్. అండ్ ఆల్సో కోచింగ్‌కొచ్చే ముందు ఒక ప్రిలిమినరీ రీడింగ్ చేసుండాలి. కనీసం ఎన్‌సీఈఆర్‌టీస్ అన్నా నువ్వు కోచింగ్ తీసుకునే ముందు నువ్వు చదువున్నావంటే, నీకింకా బాగా అర్థమవుతుంది వాళ్ళు చెప్పేది. అండ్ నువ్వేమన్నా డౌట్స్ ఉంటే అప్పటికప్పుడు క్లియర్ జేసుకోవచ్చు. సో, కోచింగ్‌కొచ్చే ముందు కొంచెం ఎన్‌సీఈఆర్‌టీస్ అన్నా చదివితే బెటర్ అని నా ఫీలింగ్. ఎక్కువ మంది ఇప్పుడు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులలో ఎక్కువ మంది చేసే పొరపాట్లేంటి? మీరు చేసిన పొరపాట్లు కావచ్చు, చాలా మంది చేసే పొరపాట్లు కావచ్చు. పొరపాట్లు ఏముంటాయి? అట్లాంటి పొరపాట్లు చేయొద్దంటే వాళ్ళు ఏం చేయాలి? ఎట్లాంటి సూచనలు పాటిస్తారు? మొదటి పొరపాటు రాయకపోవడం. ఎగ్జామ్ అంటే భయం ఉంటుంది సార్ అందరికి. మాక్ టెస్ట్ రాయాలన్నా భయం ఉంటుంది. సిలబస్ కంప్లీట్ అయితేనే నేను ఎగ్జామ్ రాస్తాను అని పెట్టుకుంటాం సార్ మేము. నేను గూడా పెట్టుకునేదాన్ని. కానీ అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎప్పటికి సిలబస్ అయితే అవ్వదు సార్ పూర్తిగా. సో, దానికి కొంచెం రాస్తే గాని నీకు క్వెషన్స్ వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ గాని, అవి చూసుకున్నప్పుడు మిగతా సిలబస్ కవర్ అయిపోతుంది. సో, రాయడం స్టార్ట్ చేయమని చెప్తాను సార్ నేను త్వరగానే. మెయిన్స్‌కైతే. మెయిన్స్‌కే. ఓకే. ప్రిలిమ్స్‌కి ముందే కొన్ని ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తే, ఓకే. మెయిన్స్‌కి టైం తగ్గుతూ వస్తుంది చూసుకుంటే. హ్మ్. సో, అప్పుడు ఎక్కువ స్ట్రెస్ పడకుండా ప్రశాంతంగా రాసుకోవచ్చు. సో, ప్రిలిమ్స్ కంటే ముందే కొంచెం ఆన్సర్ రైటింగ్ చేస్తే బెటర్ అని నేను చెప్తాను. అది కాకుండా రిసోర్సెస్ లిమిటెడ్‌గా పెట్టుకోవాలి సార్. ఎక్కువ రిసోర్సెస్ వెనకాల మనం ఈ రిసో ఈ ఈ ఎగ్జామ్‌కి ఆర్ ఈ బుక్ సారీ ఈ సబ్జెక్ట్‌కి 2, 3 రిసోర్సులు పెట్టుకుంటే అప్పుడు అంటే ఎక్ కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. కన్‌ఫ్యూజన్ ఇంకా ఎక్కువ టైం వాటి మీద స్పెండ్ ఆహా! చేయాల్సొస్తది. ఆ! టైం కూడా వేస్ట్ అయితది. అవును సార్. హ్మ్. టైం వేస్ట్ అయిపోతుంది. హ్మ్. కన్‌ఫ్యూజన్ ఒస్తుంది. ఓకే. అట్లా కాకుండా ఒక్క సబ్జెక్ట్‌కి ఒక ఆ! బుక్కో ఓకే. అంటే ప్రాపర్‌గా ఏదైతే ఇది మంచి బుక్ అనుకుంటున్నామో దాన్ని ఒక్కదాన్ని ఖచ్చితంగా ప్రిపేర్ అయితే ఆహా! సరిపోతదని. దాన్ని మల్టిపుల్ టైమ్స్ చదువుకోవాలి. ఓకే. రివిజన్ చేసుకుంటూ ఉండాలి. అది కాకుండా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూడకపోవడం. ఇదొక పెద్ద మిస్టేక్ అని చెప్తాను సార్. ఓకే. అది గ్రూప్స్‌కి కూడా ఇది వర్తిస్తది. గ్రూప్స్‌కి గూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తే క్వెషన్ ఎలా సెట్ చేస్తున్నాడు? ఏ టాపిక్ నుంచి సెట్ చేస్తున్నాడు? ఆహ్, ఈ
కరెంట్ అఫైర్స్ లో ఈ టాపిక్ ఉంది కాబట్టి సెట్ చేశారా లేదా స్టాటిక్ నుంచి వచ్చిందా? అంటే ఇవన్నీ ఏ తెలుస్తాయి. ఏరియాలో నిన్ను పరీక్షించాలనుకుంటున్నాడు ఆ, అనేది అర్థమైపోతుంది. ఆ. ఓకే. సో ఈ 3 మిస్టేక్స్ చేస్తారు సార్ జనరల్‌గా. సో ఇవి చేయకుండా ఉండాలని నేను చెప్తాను. సో ఇప్పుడు మనకు సివిల్స్కి వచ్చేసరికి ఇంటర్వ్యూ కూడా దాదాపు 10% మార్కులు ఉంటాయి కదా. మీరు ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేసిర్రు? ఇంటర్వ్యూ పోయేటప్పుడు ఏ ఎట్లా భయం ఎట్లా ఉండే? మిమ్మల్ని ఏ క్వశ్చన్లు అడిగారు? సార్ లాస్ట్ టైమ్ కూడా ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను సార్. కానీ ర్యాంక్ రాలేదు. లాస్ట్ టైమ్ చాలా ఎక్కువ భయపడ్డాను. భయపడేసరికి నేను అక్కడికెళ్ళాక ఆన్సర్ సరిగ్గా చెప్పలేకపోయాను సార్. సో ఈసారి ముందే డిసైడ్ అయ్యాను. ఏమైనా ఓకే. కానీ భయపడకూడదు అని. కొంచెం కామ్‌గా, కాన్ఫిడెంట్‌గా చెప్పడానికి ట్రై చేశాను సార్. నాకు ఈసారి ఇంటర్వ్యూలో కొంచెం సిట్యుయేషనల్ క్వెషన్స్ ఎక్కువగా వచ్చాయి. అంటే మీరు చిత్తూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే మీరు మీ డిస్ట్రిక్ట్‌కి ఏం చేస్తారు? లేదా టీటీడీ ఈవో అయితే మీరేం చేస్తారు? సో ఇలాంటి ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్‌లో మిమ్మల్ని పోస్ట్ చేస్తే ఈసీఈలో మీరు చదువుకున్న నాలెడ్జ్ ఎలా అప్లై చేస్తారు? సో ఇలాంటి క్వెషన్స్ వచ్చాయి సార్ నాకెక్కువగా. ఇంకా ఆంధ్రప్రదేశ్ గురించి, 3 క్యాపిటల్స్ గురించి కానీ, లేదా డేవోస్ సమ్మిట్‌లో ఆంధ్రాకి ఏం ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయని గాని, ఇలాంటి క్వెషన్స్ అడిగారు సార్. ఎంతమంది ఉంటారండి ఇంటర్వ్యూస్? ముగ్గురా? నలుగురా? 5 మంది ఉంటారు సార్. ఐదుగురు. ఆ! అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచా? ఆ! మనకు తెలీదు సార్ వాళ్ళు ఏ ఏరియాస్ అంటే నుంచి వాళ్ళు అని. ఇంటర్వ్యూ అసెంబ్ల్ అయ్యే ఇంటర్వ్యూ ఎవరు చేస్తారని కూడా విషయం మనకు తెలియదు. ఇంటర్వ్యూకి జస్ట్ 10 నిమిషాల ముందే మనకు తెలుస్తుంది. ఎవరు మనల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు అని కూడా. ఓకే. అది కూడా చైర్‌పర్సన్ ఒక్కటే తెలుస్తుంది. మిగతా వాళ్ళ డీటెయిల్స్ మనకు తెలీదు సార్.